హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ డిజిటల్ మార్కెటింగ్ ఛానల్ ద్వారా మీకైతే హెల్ప్ చేయాలనుకుంటున్నాం. అలాగే మీరు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోనుండి సబ్జెక్ట్ అంతా మీకు గ్రిప్ ఉండి ప్రాజెక్ట్ కూడా తెలిసి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుంటే ఇంటర్వ్యూస్ రాకపోతే అది ఎలా అటెండ్ చేయాలో ఇలాంటి సజెషన్స్ అయితే మీకు ఇస్తాము. అలానే కోర్స్ నేర్చుకున్నారు, లైవ్ ప్రాజెక్ట్ కావాలి అనుకుంటే ప్రాజెక్ట్కి కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు కంప్లీట్గా ఏ నాలెడ్జ్ లేదు, డిజిటల్ మార్కెటింగ్ మీద ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నారు, ఏదైనా పార్ట్ టైం కానీ ఫ్రీలాన్సింగ్ కానీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళందరికీ ఈ డిజిటల్ మార్కెటింగ్ అయితే హెల్ప్ అవుతుంది. అంటే ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మేము మీకు కాల్ చేసి ఈ విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కోర్స్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా సజెషన్స్ కావాలన్నా గైడెన్స్ కావాలన్నా ఇస్తాం. అలాగే కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఎలా నేర్చుకుంటారు, ఎలా ఉంటుంది, దీని ఫ్యూచర్ ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు, లేదంటే సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్గా మీరు ప్రతి ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ప్రిపేర్ అయ్యారండి. ఇప్పుడు మనం 4-5 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకుంటాం కదా, ఈ క్లాసెస్ అయిపోయే లోపల. ఈ 4-5 ఇంటర్వ్యూస్లో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ ఒకవేళ సరిగ్గా చేయలేకపోయినా దాన్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఈ 5 ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిపోయాక మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే అండి. ఫస్ట్ క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. My name is Sudhir Kumar. I am from Tirupati. I completed my graduation. Next part I tell. సరే, ఓకే సార్, నేను ఒక ప్రాంప్ట్ అయితే పంపిస్తాను. అదే టెల్ మీ అబౌట్ ఎవర్ సెల్ఫ్ ఎలా చెప్పాలి దాని గురించి నేను ఒక టెక్స్ట్ అయితే పంపిస్తాను. దాంట్లో మీ డీటెయిల్స్ యాడ్ చేసుకుని అది నెక్స్ట్ టైంకి ప్రిపేర్ అవ్వండి. ఓకే అండి. ఫస్ట్, వాట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్? Digital marketing refers to the promoting products or services like online channels, ఓకే. the search engine or social media, affiliate marketing, ఇంకా ఉన్నాయి చెప్పండి. email marketing and content marketing, Google Ads, Facebook Ads. Google Ads. Through these channels, Google Ads. by using through these channels, we are promoting our products or services through online అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే. అండ్ వాట్ ఈస్ ద ఆఫ్ పేజ్ SEO? The off-page SEO is the back end of the search engine operation. అంతే మేడం. వాట్ ఈస్ ద ఆఫ్ పేజ్ SEO అంటే, ఆఫ్ పేజ్ SEO ఈజ్ మెయిన్లీ వర్కింగ్ ఆన్ backlinks. Now, because of we need backlinks from our website to third-party sites. For that purpose, off-page SEO helps to us to create a backlinks. And why? Because we are using this backlinks means we are getting the top position in our website. It will create a domain authority and a page authority, like global ranking. In that purpose, we are using the on-page SEO. అంటే వాట్ ఈజ్ ఆన్ పేజ్ SEO అంటే మెయిన్ పర్పస్ వీఆర్ యూజింగ్ టు గెటింగ్ ద బ్యాక్ లింక్స్. ఎందుకు బ్యాక్ లింక్స్ కావాలి అంటే, బ్యాక్ లింక్స్ అనేది అంటే ఒక లైన్లో కూడా చెప్పొచ్చు. మెయిన్లీ వీఆర్ యూజింగ్ దట్ ఆఫ్ పేజ్ SEO ఫర్ గెటింగ్ ద బ్యాక్ లింక్స్ అని. మరి ఇంకొంచెం ఎలాబరేట్గా మీరు చెప్పాలి అనుకుంటే ఒక్క లైన్ కాకుండా దిస్ ఈస్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ అండ్ గ్లోబల్ ర్యాంకింగ్ టు అవర్ వెబ్సైట్.
బికాస్ ఆఫ్ యూఆర్ యూజింగ్ దిట్ ఆన్ పేజ్ ఎస్సీఓ అనేసి. ఇట్లా మీరు 1 పాయింట్లో 2 పాయింట్స్లో అనేది మీరు ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒకటి మీరు ప్రాపర్గా చెప్పలేని మెయిన్ ఇంటెన్షన్ అనే క్వశ్చన్కి ఎస్సీఓ ఆన్ పేజ్ ఎస్సీఓ దేనికి యూస్ చేస్తారంటే బ్యాక్లింక్స్ ఫర్ గెటింగ్ ద ఆర్గానిక్ ట్రాఫిక్కి యూస్ చేస్తారు. అంటే మెయిన్ పర్పస్ బ్యాక్లింక్సే, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ బ్యాక్లింక్స్ వీఆర్ గెటింగ్ ద ట్రాఫిక్ ఆల్సో. దట్స్ వై వీఆర్ యూజింగ్ దట్ ఆన్ పేజ్ ఎస్సీఓ. అట్లా మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి why we are using the directory social bookmarking sites. Social bookmarking sites are useful for the more traffic, getting the referral Traffic plus backlinks also. Backlinks also. Insights. Directory submission sites is only for the backlinks and referral traffic. Okay. Next, social bookmarking are using the only brand awareness, ma'am. Brand awareness అంటే it will indexing in the Google search engine result page. Directory sites will not index the Google search engine page, but social bookmarking sites also so remaining all sites, but only difference between the directory sites and remaining all types అన్నమాట. But directory sites it will display on search engine result page and getting the referral traffic and getting the backlinks. Difference between the but directory sites వచ్చేసి it will not indexing any Google search engine page. It will give the only backlinks purpose, main purpose is just next traffic. If we are working the off-page activities, what are the requirements what are the requirements we need to do? Off-page activities. We require the off-page activities is ఆఫ్-పేజ్ యాక్టివిటీస్ చేయడానికి మనకు ఏమేమి కావాలి? వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ వీ హ్యావ్ టు డూ ఆఫ్-పేజ్ యాక్టివిటీస్? directory submission sites. చెప్పు. The second one is social bookmarking sites, and next one article submission sites. And next classified sites and Quora and ఇమేజ్ షేరింగ్స్, పీపీటీస్ ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేస్తాయి. సబ్జెక్ట్ అయితే మీకు పర్లేదు అర్థమవుతుంది కానీ బట్ మీరు కొంచెం ప్రిపేర్ అయితే ఇంకా బాగా చెప్పగలుగుతారు. ఈ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. నెక్స్ట్ టైం వచ్చేసి ఇంకా కొంచెం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ మీరు జాబ్ పర్పస్గా చూస్తున్నట్లయితే కంపల్సరీగా మీరు ఇంటర్వ్యూస్ మీద ఫోకస్ పెట్టండి. మీరు ఇన్ కేసు ఒకవేళ వర్క్ చేయడం కొంచెం లేట్ అయినా అంటే ప్రాక్టీస్ అయితే చేయాలి, అది ఆపకూడదు. బట్ ఏదైనా ప్రాక్టీస్కి టైం సెట్ అవ్వట్లేదు అన్నా కూడా ఇంటర్వ్యూస్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూస్కి అయితే ప్రిపేర్ అవ్వాలి. మీరు ఫస్ట్ ప్రయారిటీ మనం జాబ్ కొట్టడం. మనం ఇక్కడ జాయిన్ అయినది మన ఫస్ట్ ప్రయారిటీ అంటే జాబ్ తెచ్చుకోవడం. జాబ్ తెచ్చుకోవాలి అంటే మనం ఇంటర్వ్యూ అనేది పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేయడం. ఆ పెర్ఫార్మెన్స్ అనేది మనం ఎవ్రీ ఇంటర్వ్యూకి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనకు వచ్చే ఎంప్లాయర్స్ అనేవాళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనం ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వగానే మనకి జాబ్ వచ్చేస్తుంది అని ఏం లేదు. మనం ఇట్లా కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉండాలి.
అందుకని మనం ఎక్కువ శాతం ఇంటర్వ్యూస్ మీదనే ఫోకస్ చేయాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్. బట్ అట్ ద ప్రాక్టీసింగ్ ఇంటర్వ్యూస్ అండ్ మనం డైలీ వర్క్ యాక్టివిటీస్ చేయాలి. డైలీ వర్క్ యాక్టివిటీస్ చేస్తుంటే ఏం వర్క్ చేస్తున్నాం అనేది గుర్తుంటుంది. మనం ఒకవేళ పట్టేసి మనము ఇవన్నీ చదివేసి చెప్పేద్దామన్నా కూడా మనకి ఏంటంటే రియల్ టైం నాలెడ్జ్ కావాలి. ఊరికే ఇచ్చిన క్వశ్చన్స్ యాస్టీస్గా చదివేసేసి చెప్పడం అనేది అది కాదు. కాబట్టి మనకి రియల్ టైం నాలెడ్జ్ కావాలి కాబట్టి వర్క్ చేయాలి. వర్క్ చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. బట్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు వర్క్ చేస్తున్నారంటే ఒక హాఫ్ అన్ అవర్ సబ్జెక్ట్ మీద గ్రిప్ పెట్టండి. అంటే అవి బై హెడ్ చేయకుండా అవి చదివి అర్థం చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, క్వశ్చన్స్ రాసి పక్కన పెట్టుకోండి, నెక్స్ట్ డే క్లాస్లో క్లారిఫై చేసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇవేంటి ఎందుకు యూజ్ చేస్తున్నారో అర్థం కాకపోతే, లేదు మీకు రీసెర్చ్ చేసే అలవాటు ఉంది అంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే అప్పుడు మళ్ళీ చూడొచ్చు. అట్లా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోండి. దాదాపు ఇప్పుడు మనం జాయిన్ అయ్యి 10 days అవుతుంది కదండి. 10 days అవుతుంది. ఇంకా మనకు ఒక 30 days మన హ్యాండ్స్లో ఉన్నాయి. ఈ 30 days అయిపోయేసరికి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటకు వెళ్ళాలి. ఆ తర్వాత ఏంటంటే మీరు ఒకవేళ అంటే బయటికి వెళ్ళడం అంటే ఇంకా మీరు అంటే జాబ్ వచ్చే వరకు మీరు ప్రాజెక్ట్ చేస్తూ టచ్లో ఉండొచ్చు, మీకు వర్క్ ఇస్తూ ఉంటారు డైలీ, అది ఉంటుంది. బట్ మనకు సబ్జెక్ట్ అదే జస్ట్ క్లాసెస్ అనే అయిపోతాయి కదా, మన క్లాసెస్ చెప్పడం. ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడము, ప్రాజెక్ట్ చేయించడం ఇదైతే ఉంటుంది మీకు జాబ్ వచ్చే వరకు. కానీ మీరు 30 daysలో ఒక 30 days కష్టపడండి చాలు. ఇంటర్వ్యూస్ పర్ఫెక్ట్ అయితే ఇంకా జాబ్ ఏదో కంపెనీలో అయితే వస్తుంది. అంటే ఇది కంపేర్ టు సాఫ్ట్వేర్ జాబ్స్ ఈ ఇంటర్వ్యూస్ అనేవి కొంచెం ఈజీగానే ఉంటాయి. మరి అంత హార్డ్గా మీరు సింటాక్స్లు రాయండి, కోడింగ్ రాయండి ఇవన్నీ ఏం అడగరు. ఒక అసైన్మెంట్స్ ఇస్తారు, అసైన్మెంట్స్ రాయడము, ఇమేజెస్ డిజైన్ చేయడము, ఎక్కువగా ఏంటంటే క్యాలెండర్స్ ప్రిపేర్ చేయడము, మంత్లీ అదే సోషల్ మీడియా క్యాలెండర్స్, కంటెంట్ క్యాలెండర్స్ ఇవన్నీ మీకు ముందు వస్తాయి. మాత్రం కొంచెం సోషల్ మీడియా చెప్పేటట్టుగా కష్టపడండి. వీటి మీద ఎక్కువ ఉంటుంది. ఇవి మీరు ప్రాక్టికల్గా చేస్తేనే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. దాన్ని మీరు పెట్టుకోండి, ఒక టైం అనేది పెట్టుకోండి. ఈ టైం ఒక 1 hour 2 hours డెడికేటెడ్గా పెట్టుకోండి ఈ 30 days. ఎందుకంటే మనకి ఇమీడియట్గా కోర్స్ అయిపోయిన ఇమీడియట్గా జాబ్ వస్తే ఏంటంటే బెటర్ అనమాట. మళ్ళీ కోర్స్కి అయిపోయిన తర్వాత మీరు అంత డెడికేటెడ్గా కూర్చోలేరు. తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ టచ్ చేయకపోతే మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. తర్వాత ఇంటర్వ్యూస్ రావడం అనేది కొంచెం అంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడము, ఈ ప్రిపేర్ అవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. మనం ఈ క్లాసెస్లో ఉన్నప్పుడు ఏంటంటే చదువుకుంటూ ఉంటాము, దాని మీద కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి, జాబ్స్ తెచ్చుకోవడానికి. డేస్ మాత్రం కొంచెం పర్ఫెక్ట్గా కష్టపడండి.